క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నిత్యము నిన్నే ఆరాధింతుము అనే ఆరాధన కార్యక్రమానికి మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నా. ఈ ఆరాధనలో పాలు పంచుకొని ఉన్న మీ అందరినీ, మీ బిడ్డలందరినీ, మీ కుటుంబాన్ని ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని ఈ వేకువ జామున ఈ ఆరాధనను మీ అందరి కొరకు సమర్పిస్తున్నాం. రండి, విశ్వాసముతో మన గొప్ప దేవుని ఆరాధించుకుందాం. నీవు పలికితే మాకు మేలయ్యా, నీ దర్శనమే మాకు చాలయ్యా. మాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు అయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే మాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీవు పలికితే మాకు మేలయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా. మాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు అయ్యా. మాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. యేసయ్యా, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది యేసయ్యా. నీ వాక్యమే నా బాధల్లో నెమ్మదినిస్తుంది యేసయ్యా. ఆ ప్రేమ, ఆ శక్తి కలిగిన వాక్కుతో నాతో మాట్లాడి నన్ను బలపరచండి యేసయ్యా, నన్ను స్వస్థపరచండి యేసయ్యా అని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, అవును దేవా. నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా. యేసయ్యా, నీ వాక్కులో స్వస్థత ఉంది యేసయ్యా. నీ వాక్కులో ప్రేమ ఉంది యేసయ్యా. నీ వాక్కులో శక్తి ఉన్నది యేసయ్యా. నా గాయపడిన హృదయాన్ని, నా గాయపడిన మనస్సును స్వస్థపరచండి యేసయ్యా. నీ వాక్కుతో నన్ను బలపరచండి యేసయ్యా. ఈ శక్తితో నింపండి యేసయ్యా అని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. నీ వాక్యమే స్వస్థత కలిగించేది, నా వేదనలో ఆదరణించేది. నీ వాక్యమే స్వస్థత కలిగించేది, నా వేదనలో ఆదరణిచ్చేది. నీ
పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. యేసయ్యా నీ వాక్కుతో నన్ను నడిపించు యేసయ్యా, ఎటువైపు వెళ్ళాలో ఏ మార్గములో పయనించాలో మాకు నేర్పించండి యేసయ్యా, మా మార్గములో ఉన్న చీకటిని తొలగించండి యేసయ్యా, మీ వెలుగుతో నింపండి యేసయ్యా, మీ వాక్యం అనే వెలుగుతో నన్ను నడిపించండి యేసయ్యా అని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. నీ వాక్యమే నన్ను నడిపించేది, నా మార్గములో వెలుతురునిచ్చేది. నీ వాక్యమే నన్ను నడిపించేది, స్తోత్రం ప్రభువా. నా మార్గములో వెలుతురునిచ్చేది. నీ వాక్యమే నన్ను నడిపించేది, నా మార్గములో వెలుతురునిచ్చేది. నీ వాక్యమే నన్ను నడిపించేది, స్తోత్రం. నా మార్గములో వెలుతురునిచ్చేది. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. మాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, మాతో మాట్లాడు ప్రభువా, యేసు నీవే మాట్లాడుమయ్యా. మాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, యేసయ్యా నీ వాక్కులో శక్తి ఉన్నది, నీ వాక్కులో స్వస్థత ఉన్నది, నీ వాక్కులో రక్షణ ఉన్నది. యేసయ్యా యేసయ్యా నా బాధలలో నా వేదనలో అవమానములో ఓదార్పునిచ్చేది నీ వాక్యమే యేసయ్యా, నా యేసయ్యా. అవును ప్రభువా, మనుషుల మాటలలో దోషాలు ఉన్నాయేమో కానీ నీ వాక్కులో మాత్రం శక్తి ఉంది యేసయ్యా. నీ మాటలలో ప్రాణం ఉంది యేసయ్యా, నీ వాక్కులో స్వస్థత ఉంది యేసయ్యా, నీ వాక్కులో జీవం ఉంది యేసయ్యా, నీ వాక్కులో రక్షణ ఉంది యేసయ్యా. ఇంత శక్తి కలిగిన వాక్యాన్ని మా పక్కనే పెట్టుకుని చదవకుండా, ఆలకించకుండా, ప్రార్థించకుండా అవిశ్వాసంలో జీవిస్తున్నాం ప్రభువా. యేసయ్యా ఉదయాన్నే లేచి మీ వాక్యాన్ని చదివి మిమ్ము ఆరాధించే గొప్ప విశ్వాసము మాకు లభించును గాక. మాలో ఉన్న అన్ని బలహీనతలు తొలగిపోవును గాక, అన్ని దుష్ట శక్తులు పారిపోవును గాక, మా కుటుంబము మీ వెలుగుతో నింపబడును గాక, రక్షణ కలిగిన కుటుంబముగా మారును గాక, అన్ని బంధకాల నుండి మాకు విడుదల కలుగును గాక.
ఏసయ్యా. స్తోత్రమయ్యా. ఈ వేకువ జామున ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి దేవా. ఆమేన్. నడినెత్తి నుంచి అరికాళ్ళ వరకు ఉన్న ప్రతి రోగము తొలగిపోవును గాక. ఆమేన్. సమర్పించండి. శరీరంలో ఎక్కడ రోగము, బాధ, వేదన, నొప్పితో, ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారో ఆ భాగంలో మీ చేతిని ఉంచండి. యేసు ఉన్నతమైన శక్తి కలిగిన వాక్కుతో ప్రవశిస్తూ ఉండగా ఆ రోగము నుండి విడుదల కలుగును గాక. ఆమేన్. ఆ అనారోగ్యం నుండి స్వస్థత కలుగును గాక. ఆమేన్. ఆ ఇన్ఫెక్షన్ నుండి స్వస్థత కలుగును గాక. ఆమేన్. ఆ నొప్పి నుండి విడుదల కలుగును గాక. ఆమేన్. ఆ గడ్డలు కరిగిపోవును గాక. ఆమేన్. యేసు నామములో స్వస్థత విడుదల కలుగును గాక. ఆమేన్. ప్రార్థించండి. యేసయ్యా. అడగండి, ప్రభుని అడగండి. ఈ బాధతో, ఏ వేదనతో, ఏ సమస్యతో బాధపడుతున్నాను, ఈరోజు దేవుని వాక్కు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతుంది. ఆమేన్. ఆ వాక్కు రూపములో ఉన్నటువంటి ఆ గొప్ప దేవుడు దివ్య సంప్రసాద రూపములో మన మధ్యలో ఉన్నాడు. ఈ బిడ్డలారా, స్తోత్రమయ్యా. అడగండి. ఈ కుటుంబ పరిస్థితి కోసం అడుగుతున్నాను. నీ బిడ్డల పరిస్థితి ఎలా ఉందో చెప్పు. నీ జీవితం ఎలా ఉందో చెప్పు. హృదయాంతరంగాల్లో ఉన్న ప్రతి కోరికను, ఆలోచనను సఫలీకృతం చేసే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. బిడ్డ, చదువుకుంటున్న బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేసి, యవనస్తులను దీవించి, చదువు పూర్తయిన వారికి మంచి ఉద్యోగాలు, వీసాలను శాంక్షన్ చేయండి. ఆమేన్. వివాహమైన వారికి సంతాన భాగ్యాన్ని దయచేయండి. ఆమేన్. వివాహం చేసుకోబోతున్న బిడ్డలకు మంచి సంబంధాలను ఏర్పాటు చేయండి. ఆమేన్. కుటుంబంలో గొడవలు, కోర్టు సమస్యలు, భార్య భర్తల మధ్య గొడవలు, అనుమానాలు, అపోహలతో బాధపడుతున్న వారికి దేవుడు మంచి శాంతి, సమాధానాన్ని దయచేయను కాదు. ఆమేన్. వారి సమస్యలను పరిష్కరించను కాదు. ఆమేన్. వృద్ధాప్యాయంలో ఉన్నటువంటి వారికి ఓదార్పును, సమాధానము దయచేయను కాదు. ఆమేన్. వారిలో ఉన్న అన్ని నొప్పులు, బాధల నుండి విడుదల కలిగించును గాక. ఆమేన్. స్వస్థత దయచేయును గాక. ఆమేన్. ఒంటరితనముతో వేదన పడుతున్న ప్రతి బిడ్డలకు విడుదల, స్వస్థత, ఆరోగ్యము, ఆదరణ లభించును గాక. ఆమేన్. అనేక శరీర రోగాల ఇన్ఫెక్షన్లతో బాధపడుతూ, అనేక అనారోగ్య శక్తులతో బాధపడుతూ, క్యాన్సరు, షుగరు, బీపీ, థైరాయిడ్, ఇన్ఫెక్షన్స్, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, తలనొప్పి, గుండె సమస్య, లివర్ సమస్యలు, లంగ్ సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి ప్రభు యేసు ఉన్నతమైన నామములో స్వస్థత కలుగును గాక. ఆమేన్. విడుదల కలుగును గాక. ఆమేన్. ఇవి జామున మనం చేస్తున్న ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డకు ఆశీర్వాదము కలుగును గాక. ఆమేన్. ఈ ఆరాధన మనందరికీ ఆశీర్వాదకరంగా మారును గాక. ఆమేన్. దీవెనకరంగా మారును గాక. ఆమేన్. మన కుటుంబాల్లో గొప్ప కార్యాలు జరిపించును గాక. ఆమేన్. రెండు చేతులు జోడించండి. అందరూ కూడా మోకరిద్దాం. ఒక గొప్ప దేవుని ఆశీర్వాదాన్ని స్వీకరిద్దాం. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ శాంతితోను, సమాధానముతోను, ఆయుధారోగ్యాలతో
పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పిత పుత్ర పవిత్ర ఆత్మదేవుడు మనందరిని దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.